మనం ప్రతిరోజు చూసే న్యూస్ మనల్ని ఒక రకమైన పనికిరాని స్థితిలోకి నెట్టేస్తుంది. యాక్టివ్గా హ్యాపీగా ఉండాల్సిన మనం ఎనర్జీ ఇంకా మోటివేషన్ లేకుండా ప్యాసివ్గా అసమర్థుల్లా మారిపోతున్నాం. ఎందుకంటే మనం చూసే న్యూస్ ఇంకా స్టోరీస్ అన్నీ మనం ఏమాత్రం మార్చలేని విషయాల గురించే ఉంటాయి. ఒక సగటు మనిషి చూసే న్యూస్లో తను నిజంగా ప్రభావితం చేయగలిగే విషయం 1% కంటే చాలా తక్కువ. మరి మిగతా 99% న్యూస్ ఎందుకు చూస్తున్నాం? అది ఎక్కడికి పోతుంది? మనల్ని ఏమీ అఫెక్ట్ చేయకుండా గాల్లో కలిసిపోతుందా? ఇండోనేషియాలో అగ్నిపర్వతం పేలింది, అమెరికా ప్రెసిడెంట్ ఏదో కాంట్రవర్సీ ట్వీట్ చేశాడు, ఎక్కడో యుద్ధం జరుగుతోంది, ఇక్కడ క్రైమ్, అక్కడ యాక్సిడెంట్, ఏఐ వల్ల జాబ్స్ పోతున్నాయి, సెలబ్రిటీలు డివోర్స్ తీసుకుంటున్నారు. ఇలా ప్రతిరోజు ఎన్నో న్యూస్ వింటూనే ఉంటాం. ఇందులో ఏ ఒక్కటి నీ కంట్రోల్లో ఉండదు. ఈ డిజాస్టర్స్ జరుగుతుంటే నువ్వు వాటిని ఆపలేవని తెలిసి మరీ నువ్వు చూస్తూ ఉండిపోతావు. ఆ సిచ్యువేషన్ని నువ్వు బెటర్ చేయగలిగితే బాగుండు అనిపిస్తుంది, కానీ నువ్వు మార్చగలిగే రేంజ్లో అవి ఉండవు. 100లో 1 మార్చగలిగినా అది గొప్ప విషయమే. ఇలాంటి మార్చలేని విషయాలే మనలో దుఃఖం, నిరాశని నింపుతాయి, మనల్ని నిరాశవాదుల్ని చేస్తాయి. అసలు మనం రకరకాల న్యూస్లు చూసే అలవాటు ఎందుకు వచ్చిందో తెలుసా? ఇది మీడియా నేర్పించిన అలవాటు కాదు. మన సర్వైవల్ కోసం ఎవల్యూషన్లో మనం మన చుట్టూ ఉన్న ఎన్వైర్న్మెంట్లో థ్రెట్స్ ఇంకా ఆపర్చునిటీస్ని స్కాన్ చేసే విధంగా ఇవాల్వ్ అయ్యాం. ఆపదల గురించి తెలిస్తే వాటి నుంచి కాపాడుకోవచ్చు, ఆపర్చునిటీస్ తెలిస్తే వాటిని చేస్ చేసి బెనిఫిట్ పొందొచ్చు. అందుకే అప్పట్లో సమాచారం అనేది మనకి ఒక సర్వైవల్ అడ్వాంటేజ్. మనలో ఉండే ఆ డ్రైవ్నే ఇప్పుడు మీడియా గట్టిగా యూజ్ చేస్తుంది. కంటిన్యూస్గా అప్డేట్స్ కోరుకునేలా, వాటికి అడిక్ట్ అయ్యేలా న్యూస్ ఇస్తుంది. ఆపర్చునిటీస్ కంటే థ్రెట్స్ గురించే న్యూస్ ఎక్కువ. అందుకే మనం హోప్ ఇంక ఎక్సైట్మెంట్లో కంటే ఎప్పుడూ ఏదో ఒక భయంలోనే ఎక్కువ ఉంటాం. మన బ్రెయిన్ రియల్ వరల్డ్ ఛాలెంజెస్ని ఎదుర్కొని సొల్యూషన్స్ కనుక్కునేలా ఇవాల్వ్ అయ్యింది. నెగటివ్ సిచ్యువేషన్స్ని అధిగమిస్తున్నప్పుడే అది యాక్టివ్గా, హెల్దీగా ఉంటుంది. అది మనకి మానసిక దృఢత్వం, సంతోషం, ఓటముల్ని తట్టుకునే శక్తినిస్తుంది. కానీ మనం రోజు చూసే న్యూస్ ఏంటి? మన లైఫ్కి, మన ఇమ్మీడియట్ సరౌండింగ్స్కి హెల్ప్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఉంటుందా? వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆపర్చునిటీస్, నీకు సంబంధం లేని ఫీల్డ్కి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ నీకు ఎలా ఉపయోగపడతాయి? అందుకే మనలో ఫ్రస్ట్రేషన్, అసమర్థత, నిస్సహాయత వస్తాయి. యుక్రెయిన్లో ఏం జరుగుతోంది, దేశంలో ఎక్కడో గొడవలు, ఇవన్నీ నువ్వేమాత్రం మార్చలేని, యాక్షన్ తీసుకోలేని డిజాస్టర్స్. కానీ మన బ్రెయిన్ వీటిని థ్రెట్స్లా భావిస్తుంది అండ్ మనం వీటికి ఎక్స్పోజ్ అవ్వటం స్టాప్ చేయం. దీనివల్ల మనలో ప్రాబ్లమ్ సాల్వింగ్ డ్రైవ్ అనేది షట్ డౌన్ అయిపోతుంది. యాక్షన్ తీసుకునే పాసిబిలిటీ లేదని బ్రెయిన్కి తెలిసినప్పుడు అది మనలో ఒత్తిడి, ఆందోళన, నిస్సహాయతని తెప్పిస్తుంది. దాని తరువాత మెల్లగా మనకి విక్టిమ్ మైండ్ సెట్ ఏర్పడుతుంది. దీన్నే సైకాలజీలో లెర్న్డ్ హెల్ప్లెస్నెస్ అంటారు. అంటే తెలుసో తెలియకో మనం చూసే న్యూస్ ప్రభావం వల్ల ఎప్పుడూ ఒక నిస్సహాయ స్థితిలో ఉండటం నేర్చుకుంటాం. దానికి అలవాటు పడిపోతాం. ఒకప్పుడు బాగుండేది, ఇప్పుడు అన్నీ హోప్లెస్ అయిపోయాయి అని నిట్టూర్చటం మనకి నార్మల్ అయిపోతుంది. నువ్వు రిజల్ట్స్ మార్చలేని విషయాలకే రోజు ఎక్స్పోజ్ అవుతున్నావు కాబట్టి అది మన బ్రెయిన్కి ఒకటి నేర్పిస్తుంది. మనం ఏం మార్చలేం, మనం అసమర్థులం, మన యాక్షన్స్ వల్ల యూజ్ లేదు, సో ఎందుకు ట్రై చేయాలి? జస్ట్ కూర్చొని జరిగేది చూద్దాం, ఎనర్జీ సేవ్ చేసుకుందాం అని. ఇక్కడే కొత్త ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. నువ్వు పవర్లెస్గా ఉండటం, హెల్ప్లెస్నెస్ని యాక్సెప్ట్ చేయడం నేర్చుకున్నావు కాబట్టి ఆ మైండ్ సెట్ నీ లైఫ్లో అన్ని ఏరియాస్కి స్ప్రెడ్ అవుతుంది. నీ ఫ్యామిలీ, జాబ్, స్కిల్స్, నీ లైఫ్ పర్పస్ ఇవన్నీ నీ కంట్రోల్లో ఉన్నవే. కానీ వీటిలో కూడా నువ్వు ప్యాసివ్గా బిహేవ్ చేస్తావు, నీ కంట్రోల్ని వదిలేస్తావు. ఎందుకు ట్రై చేయాలి? ట్రై చేసినా ఏం మారుతుంది? పాజిటివ్ రిజల్ట్ వస్తుందని గ్యారెంటీ ఏంటి? నేనంత కేపబుల్ కాదు, పరిస్థితులు బాగోలేవు అనుకుంటూ ఎఫర్ట్ పెట్టడం తగ్గించేస్తాం. మన మైండ్ సెట్, మోటివేషన్ ఇంకా మూడ్ అన్నీ ఒకే సెల్ఫ్ నుంచి కదా వస్తాయి. కొన్ని విషయాల్లో హెల్ప్లెస్నెస్ని, చేతకానితనాన్ని రెగ్యులర్గా యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు అది మిగతా ఏరియాస్కి కూడా స్ప్రెడ్ అవుతుంది. దీని మీద సైకాలజీలో రీసెర్చ్ కూడా జరిగింది. అందుకే మనం లైఫ్ని ఎంజాయ్ చేయడం మానేస్తాం, ఎనర్జీ ఇంకా మోటివేషన్లు ఉండవు, ఏ విషయంలో సక్సెస్ అవ్వము, ఏ ఛాలెంజ్ ఫేస్ చేయాలన్నా భయపడతాం. నువ్వు న్యూస్ ఆన్ చేస్తే కేవలం ఇన్ఫర్మేషనే తీసుకుంటున్నానని అనుకుంటావు, కానీ నీ బ్రెయిన్ అన్కాన్షియస్గా దాన్ని ఛాలెంజ్లా ట్రీట్ చేస్తుందనే విషయం నీకు తెలియదు. దీన్ని సాల్వ్ చేయాలి, రెస్పాండ్ అవ్వాలి, యాక్షన్ తీసుకోవాలన్నది ఫీల్ అవుతుంది. కానీ అక్కడ నువ్వేం చేయలేవు కాబట్టి నీ బ్రెయిన్ బ్లాక్ అయినట్టు ఫీల్ అవుతుంది, నీకు స్ట్రెస్ని ఇస్తుంది. మీడియా ఇచ్చే నేరేటివ్ కూడా మనల్ని ఇన్స్పైర్ చేసేలా లేదా హోప్ ఇచ్చేలా ఉండదు. ఏం జరుగుతోంది, సొసైటీ ఎటుపోతోంది అని టెన్షన్ పెట్టి డిప్రెస్గా ఫీల్ అయ్యేలా చేస్తుంది. సొసైటీ ఎటుపోయినా నువ్వు చేసేదేం లేదు, నీ లైఫ్ ఎటు వెళ్తుందనేది ముఖ్యం. నువ్వు మార్చలేని న్యూస్ని అవాయిడ్ చేయి.
నీ ఎనర్జీస్ని నువ్వు మార్చగలిగే విషయాలకి మాత్రమే డెడికేట్ చేయి. అలా అని న్యూస్ పూర్తిగా స్టాప్ చేయమని కాదు, కానీ నీకు ఏది యూజ్ అవుతుంది, ఏది అవ్వదనే క్లారిటీ ఉండాలి. నీకు కావాల్సిన న్యూస్ని ఒక ఇంటెన్షన్తో సెలెక్టివ్గా చూడు, ప్రాబ్లం ఏం లేదు. కానీ మనం నెక్స్ట్ ఏ న్యూస్ చూడబోతున్నామో కూడా తెలియకుండా ఏది పడితే అది చూసేస్తాం. నువ్వేది చూపిస్తే నేను అది చూసేస్తా అని ప్యాసివ్గా టీవీ ఇంకా ఫోన్ల ముందు కూర్చుంటాం. ఇదే ప్రాబ్లం. అందుకే నీ సోర్సెస్ని జాగ్రత్తగా క్యూరేట్ చేయి. న్యూస్ ఎంతసేపు చూడాలో టైం లిమిట్ పెట్టుకో. బ్రేకింగ్ న్యూస్ చూడకు. యూజ్లెస్ న్యూస్ని ఇగ్నోర్ చేయి. ఏదైనా ఇంపార్టెంట్ అనిపిస్తేనే నేర్చుకో. ప్రతిసారి ఒక క్వశ్చన్ వేసుకో, నేను దీని మీద యాక్షన్ తీసుకోగలనా అని. ఆన్సర్ నో అయితే స్కిప్ చేయి. నువ్వు యాక్షన్ తీసుకోలేని ఇన్ఫర్మేషన్ అంతా నీ మైండ్లో జస్ట్ నాయిస్ అంతే. నువ్వు న్యూస్ని చూస్ చేసుకోవాలి, అది నీ మీద వర్షంలా కురవద్దు.